హలో యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ వదినా మర్దల్స్ అఫీషియల్. సో వీడియోలో వాయిస్ ఎందుకు పెట్టట్లేను అని అంటే, సో కొంచెం ట్రావెలింగ్ కదండి, సో ట్రాఫిక్ సౌండ్స్ అలా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఫస్ట్ అయితే నేను అలానే పెట్టాను, సో కాపీరైట్ రావడం వల్ల మళ్ళీ నేను డిలీట్ చేశాను. సో మేమైతే ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అని అంటే, నేను షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాను కదండి. సో మేమందరం ఫ్యామిలీ కలిసి యాత్రకు వెళ్తున్నాము, అంటే ప్లాన్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడికంటే యాదగిరిగుట్ట, ఫ్రమ్ అక్కడి నుంచి మళ్ళీ వేములవాడ, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లాన్ ఉంది. నేను చెప్తూనే ఉంటాను, మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో కొంచెం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది అండి, కొంచెం పిల్లలు కదా అవ్వదు. సో అలా అందరము స్టార్ట్ అయిపోయాము మాట్లాడుకుంటూ, ఫ్యామిలీ అందరం కలిసి. చాలా బాగుంటుంది కదా అలా ట్రావెలింగ్ చేయడము. మేమైతే టూల్ గేట్ కూడా దాటేసాము. అండ్ మీలో ఎంతమందికి భువనగిరి గుట్ట అంటే తెలుసో కామెంట్ చేయండి. సో ఈ శ్రావణ మాసంలో గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానివ్వండి, యాత్రలకు వెళ్ళడం కానివ్వండి, చాలా మంచిది అని చెప్తున్నారు. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము. ఇక పైకి వెళ్ళడమే బ్యాలెన్స్. సో చాలా మంచి వైబ్స్ అయితే వస్తాయి గుడికి వెళ్తే మాత్రం. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మధ్యలో ఎక్కడ ఆపకుండా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఎక్కడ ఆపకుండా టిఫిన్ కూడా చేయలేదు. సో అలా దర్శనం చేసుకోవాలి, అలానే కథ మీద కూర్చుందామని మా అక్క వాళ్ళు అనుకున్నారు. సో నేను మీకు షార్ట్స్లో కూడా పెట్టాను కదండి. సో ఇదండి వచ్చేసి లుక్. ఎంత బాగుంటుంది అంటే లుక్ అయితే అక్కడ నుంచి రావాలంటే అస్సలు అనిపించదు. మంచిగా ఒక 2-3 డేస్ అలా టైం స్పెండ్ చేయాలి. చాలా నెమ్మదిగా ఉండి, అంటే హడావిడిగా అయిపోయింది. సో దర్శనం అయితే బాగా జరిగింది, చాలా బాగుంది, చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి. గుట్ట పైకి అయితే కార్స్ ఎలా ఉన్నాయి, బట్ ఛార్జెస్ ఉన్నాయి. ఛార్జెస్ వేస్తున్నారని కాదు, అలా బస్సులో వెళ్తే బాగుంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుందని మేమైతే పార్కింగ్లో ప్లేస్ చేసి పైకి అయితే బస్సులో వెళ్ళాము. ఇంకా బస్సులో వీడియో తీయడం అవ్వలేదు. ఎందుకు అని అంటే ఇలా సర్కిల్గా ఇట్లా క్రాస్గా ఉంటుంది కదా, సో అలా ఇబ్బంది అయ్యింది. అంటే పిల్లల్ని పట్టుకోవడమే సరిపోయింది. ఇంకా చాలా పెద్దవాళ్ళకే కష్టం బస్సులో కూర్చొని వెళ్ళాలి అంటే. సో ఇక అట్లా మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే ఆపి కొంచెం డైరెక్ట్గా మేము సెకండ్ ట్రిప్కి అయితే చేరుకున్నాము. అంటే మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ అంటే కథ మీద కూర్చొని పూజ చేసేవాళ్ళు ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. మేము సెకండ్ ట్రిప్కి అందాము. ఇంకా ఫాస్ట్గా పార్కింగ్ చేసుకొని అవన్నీ చూసుకొని ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని తీసుకొని రెడీ అయ్యాము వెళ్ళాలని. సో పార్కింగ్ అయితే చేసేసాము. ఎంత గ్రీనరీ ఉంది, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పట్టింది. సో కార్ దిగి కొంచెం సెట్ చేసుకొని వెళ్ళి అంతా చూసుకొని టికెట్ తీసుకొని కథ మీద అయితే కూర్చున్నాము. సో ఫాస్ట్గా నేను మా అత్తయ్య అయితే కథ దగ్గర అంతా సర్దేశాము. సో మా వారు పిల్లల్ని, నేను పిల్లల్ని అలా చూసుకోవడం జరిగింది. సో శ్రీ సత్యనారాయణ స్వామి కథ మాత్రం చాలా బాగా జరిగిందండి. సో మీరు కూడా చేసుకోండి, అంతా శుభంగా ఉంటుంది. ఎవరికైనా తెలిసిందే. సో ఇలా కానీ పిల్లలు అయితే సపోర్ట్ చేశారు బాగానే, అది చాలా హ్యాపీ. వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగుంటుంది, ఏదైనా ఏ పనైనా మంచిగా జరుగుతుంది. ఇంకొకటి, మీలో ఎంతమందికి శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి.
అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ పూజ టైంలో చేసే ప్రసాదాలు ఇంకా రెట్టింపు టేస్ట్ని ఇస్తాయని అంటారు. అది నిజమే. సో మా మామయ్య అండ్ మా అత్తయ్య అయితే దగ్గరుండి చూస్తున్నారు. పంతులు గారు ఎలా మైక్లో చెప్తారనమాట. సో ఎలా చేయాలి ఏంది అనేది, సో అది వినుకుంటూ చేస్తున్నారనమాట. సో నేను ఒక దిక్కు, మా వారు ఒక దిక్కు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ అలా అయిపోయింది పూజ అయితే. సో మళ్ళీ అక్కడ చాలా వేడి దీపాలు ముట్టిస్తారు కదా, సో వేడి వల్ల ఇంకా క్రాంకీగా చేశారు. ఆల్మోస్ట్ ఇంకా ఫైనలీ పూజ అయితే అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 1:30 అలా అయిపోయింది. సో అక్కడ పైన గుట్ట పైన గేట్స్ అనేది క్లోజ్ చేశారంట. ఆఫ్టర్ 2 o'clock తర్వాతను ఓపెన్ చేస్తారంట. సో దర్శనం అయితే మళ్ళీ మేము అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం తిని, ఇంకా మార్నింగ్ కూడా ఏం తిని రాలేదు కదండి. సో అక్కడ ఇంకా టైం పట్టేటట్టుంది అని చెప్పి కొంచెం తిని మళ్ళీ మేము దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అని అంటే చెప్పాను కదా, వేములవాడకి. సో అక్కడికి ఎందుకు వెళ్ళాము అని అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.